హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎంల ట్యాంపరింగ్ గురించిన కొన్ని సంచలన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో వీడియో లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో అధికారులు ఈవీఎంని మార్చేశారనే ఆరోపణ ఉంది. అసలు అక్కడ ఏమైందంటే ఇందులో ఓట్లు తప్పుగా చూపించాయండి. ఓట్లలో తేడా ఉండడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అభ్యంతరం చెప్పారు. సో చివరకు ఆ ఈవీఎం వచ్చేసి పార్లమెంటు నియోజకవర్గాంది అని తెలుసుకోలేకపోయారు. సో తెలిసిన తర్వాత అందరూ నివ్వెరపోయారు. దీంతో అధికారులు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించారు. ఇవి బయటపడిన సంఘటనలు మాత్రమే. సో ఇదిలా ఉండగా మరొక సందర్భంలో అధికార యంత్రాంగం తనకు ఓట్లు పడకుండా చేసిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ గారు కూడా ఈ విధంగా ఆరోపించారండి. సో ఆయన పోటీ చేసిన అభ్యర్థులతో ఎన్నికల అధికారులు సీసీటీవీ లింక్స్ ఏవైతే వెబ్ లింక్స్ ఉంటాయో అవి షేర్ చేసుకోలేదని ఆయన ఆరోపించారు. కేఏ పాల్ గారు విశాఖపట్నంలో లోక్సభ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తన కుటుంబ సభ్యుల ఆయన కూడా ఓట్లు పడలేదు అని అయితే ఆయన ఆ సందర్భంగా కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో పాల్ గారు విలేకరులతో మాట్లాడుతూ 8 బూతులలో ఆయన 235 బూతులలో పోటీ చేస్తే 8 బూతులలో తనకు ఒక్క డిపాజిట్ కూడా బోనీ కొట్టలేదని చెప్పేసి కంప్లైంట్ చేశారు. మురళీనగర్లో 235 బూతులు ఉండగా తన కుటుంబ సభ్యులే తన తండ్రి అయితేమి, సోదరి అయితేమి, సో వాళ్ళ కజిను, వాళ్ళ సొంత వాళ్ళు కూడా ఓట్లు అనేది సుమారుగా ఒక 22 వరకు వాళ్ళ ఓట్లే ఉంటాయి. సో కానీ తనకు వచ్చిన ఓట్లు మాత్రం అక్కడ 22 వాళ్ళ సొంత ఓట్లు ఉన్నప్పటికీ 4 అంటే 4 ఓట్లు వచ్చినాయని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఇదెలా సాధ్యమైంది అని అయితే ఆయన ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు తాను లీడింగ్లో ఉన్నట్టు పోలింగ్ అధికారులే తనకు తెలిపారని, ఇక మీరే సార్ పోటీలో హైయెస్ట్ ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ఆయన రిజల్ట్లో బోల్తా పడ్డారు. అంటే తప్పుగా చూపించిందని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు. తనకు ఓట్లు రాకుండా ఎవరో కుట్రపన్నారని అయితే ఆయన భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించుకోవాలని చెప్పేసి ఆయన ప్రజలను కోరారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జరిగింది. దీని గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.